సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడ పర్యటనపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ ప్రాంత ప్రజలు ఆశించిన స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగలేదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. వెమలవాడలోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, కొడంగల్ విషయాన్ని మాట్లాడడం తప్ప రేవంత్ రెడ్డి ఎలాంటి హామీలు ఇవ్వలేదని విమర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో జిల్లా అభివృద్ధి కాలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 31,680 ఎకరాలు నేను ఇప్పటికెళ్ళి కూడా మొదలుపెట్టిన 6 నెలల్లో మొత్తం పనులు అయిపోతాయని మీకు చెప్తా ఉన్నాను. ఏంది ఎక్కడెక్కడ ఏమైందంటే సింగ సముద్రం దగ్గర వీడికెళ్ళి అపరమైన రోడ్డు సింగ సముద్రం దగ్గర ఎంఆర్కే మరి ఆ బిల్డరు కేవలం గర్డర్స్ పెట్టినట్టయితే ఆ ఈసీజీలో ఈసేమంటారు దాన్ని అది కూడా రెడీ ఉంది. పంపులు కానీ మోటార్లు కూడా అన్నీ రెడీ ఉన్నాయి. కేవలం ఆ కాంట్రాక్ట్తో పని చేయాల్సిన అవసరం తప్పితే ఇంకేం లేదు వాస్తవంగా. సో ఆలోచించాలి. ఇలా ప్యాకేజ్ 9 పడావడి ఉందంటే ముఖ్యమంత్రి స్థాయిలో మీరు వచ్చి మీ చేతగాని అసమర్థత వలన గత సంవత్సరం మీరు ఏమి పని చేయకుండా కేవలం ప్రకటనకు కానీ ఇంకేమైనా రాజకీయం కానీ బీఆర్ఎస్ నాయకులను లేదా మా నాయకులను తిట్టేదానికే మీ సమయంతో వెచ్చించింది తప్పితే మీరు చిత్తశుద్ధిని పని చేయాలనే ఆలోచన మీకు ఏమాత్రం లేదని ఇది నిదర్శనమని చెప్పేదానికి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రారంభించిన శంకుస్థాపన చేసిన వాటిలో బీఆర్ఎస్ హయాంలోనివేనని తెలిపారు. ఈ ప్రాంతంలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి మిడ్ మానేరు ప్రాజెక్టును ప్రారంభించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండానే అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిడ్ మానేరు ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. అలాగే చేతకానితనం, అసమర్థత వలన ఏడాది కాలంలో ఎలాంటి పనులు చేయలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు.